సూర్య నమస్కారాలు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరండి. సూర్య నమస్కారాలు అందరికీ పరిచయమే. అయితే ఈ సూర్య నమస్కారాలు చేయడం వలన టోటల్ మన బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. శరీరంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు, మన ఎండోక్రైన్ సిస్టమ్ కావచ్చు, రెస్పిరేటరీ సిస్టము, ఎక్స్క్రియేటరీ సిస్టమ్, ఇలా ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో ఇవన్నీ కూడా సమన్వయంగా పనిచేయడానికి, మనం ఆరోగ్యంగా ఉండడానికి సూర్య నమస్కారాలు మనకి చక్కగా ఉపయోగపడతాయి. హార్మోన్స్ బ్యాలెన్స్గా రిలీజ్ అవ్వడానికి, మనకి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు ఉంటే వాటిని నివారించడానికి, ఇలా ఎన్నో ఉపయోగాలు సూర్య నమస్కారాల వల్ల మనకి కలుగుతూ ఉంటాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి సూర్య నమస్కారాలని ఏ ఉద్దేశంతో రూపొందించారు? ఈ మధ్య మనం చూస్తున్నాం కదా, 108 సూర్య నమస్కారాలు 108 డేస్ అంటున్నారు. అసలు ఇది చెయ్యొచ్చా చేయకూడదా అనేది ఈ వీడియోలో నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. చూడండి, ఎవరైనా మనకి సహాయం చేశారనుకోండి, మనం ఏం చెప్తాము? థ్యాంక్స్ అండి అంటాం. ఇంకా చాలా ఎక్కువ అంటే మన జీవితంలో స్థిరపడడానికి కానీ, లేదు అంటే ఒక మనకి మంచి సహాయం చేసినట్లయితే కనుక మీ రుణం జన్మలో తీర్చుకోలేము అంటాం. కానీ ఒకసారి ఆలోచిస్తే కనుక ఈ అంటే సూర్య భగవానుడు మనకు చేస్తున్నటువంటి మేలు అంతా ఇంత కాదన్నమాట అండి. ఇంత టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మనము ప్రకృతి పైన ఆధారపడుతున్నాము. అంటే ఈ ప్రకృతికి మూలం సూర్యుడు. సో సూర్యుడి పట్ల మనకున్నటువంటి కృతజ్ఞతను తెలియచేయడమే సూర్య నమస్కారాల యొక్క ఉద్దేశం అన్నమాట. చూడండి, మనం కరెంటు బిల్లు కట్టాలి అంటే ఎలా కడుతున్నామండి? వేలల్లో కట్టవలసి వస్తుంది. అదే సూర్యుడి యొక్క వెలుగుని, శక్తిని మనం నిరంతరం ఉపయోగించుకుంటున్నాం. ఒకవేళ మనం రుణం తీర్చుకోవాలి అనుకుంటే మన జన్మ అనేది, మన జీవితం అనేది సరిపోదన్నమాట. ఈ ఉద్దేశంతోనే ఋషులు ముందు సూర్య నమస్కారాలని రూపొందించడం జరిగింది. అంటే సూర్య భగవానుడి పట్ల మనకున్నటువంటి కృతజ్ఞతను తెలియచేస్తూ మరొక వైపున మన యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడమే సూర్య నమస్కారాల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సూర్య నమస్కారాలని ఏ ప్రాసెస్లో అంటే ఏ పద్ధతిలో చేస్తారు? సూర్య నమస్కారాలు ముఖ్యంగా ఆసనం ఇంక్లూడ్ అయి ఉంటుంది, ప్రాణాయామము, మంత్రము, ఇంకా ధ్యానము, ఇవి 4 కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అయితే సూర్య నమస్కారాలు చేసే వారి యొక్క ఉద్దేశాన్ని బట్టి, వారి యొక్క అవసరాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఇష్టాన్ని బట్టి ఇవి ఇంక్లూడ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే కొంతమంది కేవలం ఆసనాలు ఒక్కటే చేయడం జరుగుతుంది, కొంతమంది శ్వాసతో కలిపి అంటే ప్రాణాయామం కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది, కొంతమంది మంత్రంతో కలిపి చేస్తూ ఉంటారు, కొంతమంది ధ్యానం అంటే ఏకాగ్రత ఈ భూమధ్య స్థానంలో నిలిపి చేయడం జరుగుతుంది. వాళ్ళ ఇష్టం బట్టి, వారి యొక్క అవసరాన్ని బట్టి వాళ్ళు ఈ విధంగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు. పద్ధతులు కలిపి చేయడం కూడా జరుగుతుంది అన్నమాట. సూర్య నమస్కారాలు టోటల్ గా 12 స్టెప్స్ ఉంటాయి. ఈ 12 స్టెప్స్ కలిపి చేసినట్లయితే కనుక ఒక రౌండ్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అంటే సూర్యుడు ఒక్కొక్క రాశిలోనే ఒక్కొక్క నెల ఉండడం జరుగుతుంది. 12 నెలలు కలిపి ఒక సంవత్సర కాలం అవుతుంది. సో వీటికి సింబాలిక్ గా మనకి ఈ 12 స్టెప్స్ రూపొందించడం అనేది జరిగింది. 108 డేస్, 108 సూర్య నమస్కారాలు, 108 డేస్ అని చెప్పేసి చాలా మంది చేయడం మనం చూస్తున్నాం కదా. అయితే ఈ 108 సూర్య నమస్కారాలు 108 డేస్ చేయడం మంచిదా కాదా అనేది చూసినట్లయితే కనుక ఏ ఉద్దేశంతో ఈ సూర్య నమస్కారాలు వెళ్ళి చేస్తున్నారు అంటే వెయిట్ లాస్ అవుతాము అనేటువంటి ఉద్దేశంతో చేసేవాళ్ళు కొంతమంది అయితే, ఇంకొంతమంది ఏదో ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళకు వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం కావచ్చు, లేదంటే బయట వాళ్ళకి ప్రూవ్ చేయడం కావచ్చు. సో ఈ ఛాలెంజింగ్తో కొంతమంది సూర్య నమస్కారాలు చేయడం జరుగుతుందన్నమాట. అయితే మీరు ఏ రకంగా చేస్తున్నప్పటికీ కూడా ఇది ఏ మాత్రం మంచిది కాదండి. సూర్య నమస్కారాల వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అదే సూర్య నమస్కారాలు మనం అతిగా చేయడం వల్ల మనకి ఉపయోగాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల నేను ఈ రోజు ఈ వీడియో చేయడానికి కూడా కారణం, మనం చూస్తున్నామండి ఎక్కడ పడితే అక్కడ 108 సూర్య నమస్కారాలు 108 డేస్ అని చెప్పేసి చేసేస్తున్నారు. అసలు ఎందుకు ఇవి పెడుతున్నారో, తెలిసి పెడుతున్నారో తెలియక పెడుతున్నారో నాకు తెలియడం లేదు. కానీ వీటి వెనకాల చాలా అనారోగ్యం మనం కొని తెచ్చుకోవడానికి ఇది ఒక ఆస్కారంగా మారుతుంది అన్నమాట. 108 సూర్య నమస్కారాలు చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటి అనేది ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు స్కిప్ చేయకుండా చూడండి. సూర్య నమస్కారాలు ఈ 108 చేసేవాళ్ళు ఎలా చేస్తారు అంటే, వాళ్ళు ఒక లిమిటెడ్ టైం పెట్టుకుంటారు అన్నమాట. ఒక 1 అవర్ కానీ, లేదు అంటే ఒక 1.5 అవర్ ఇలా టైం తీసుకుంటారు. లిమిటెడ్ టైంలో 108 సూర్య నమస్కారాలు అంటే ఒక్కొక్క రౌండ్లోనే 12 స్టెప్స్ ఉంటాయి. ఈ 12 స్టెప్స్ కలిపి ఒక రౌండ్ కంప్లీట్ అవుతుందని ఇందాక చెప్పుకున్నాం కదా. ఇలాంటి రౌండ్స్ 108 రౌండ్స్ వాళ్ళు చెయ్యాలి అంటే వీళ్ళు తీసుకున్నటువంటి టైంలో అంటే వేగంగా చేసినప్పుడే అది జరుగుతుందన్నమాట. శ్వాస అనేది మారిపోవడం జరుగుతుందన్నమాట. అంటే శ్వాస వేగంగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే శ్వాస వేగంగా మారిపోయిందో ఎన్ని నష్టాలు ఉంటాయి అంటే, ఒకటి చూడండి, ఎప్పుడైనా కూడా మన శ్వాస నిదానంగా ప్రశాంతంగా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే మన ఆలోచనలు ప్రశాంతంగా నడుస్తూ ఉంటాయి, ఇంకా మన బ్రెయిన్ కూడా సవ్యంగా పనిచేస్తుంది అన్నమాట.
ఎప్పుడైతే శ్వాస రేటు పెరిగిపోయిందో ఆలోచనల యొక్క వేగం పెరిగిపోతుంది. ఇంకా మన బ్రెయిన్ కూడా అస్తవ్యస్తంగా పనిచేస్తుంది. మనం చేసేటువంటి యాక్షన్ కూడా అదే విధంగా మారిపోతూ ఉండడం జరుగుతుందన్నమాట. శ్వాస ర్యాపిడ్గా మారిపోవడం వల్ల మనకి డీహైడ్రేషన్, ఇంకా ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అయిపోవడం జరుగుతుంది. బాగా స్ట్రైన్ అయిపోతాము. మన కార్డియో, మన హార్ట్ సర్క్యులరీ సిస్టమ్ అంతా కూడా ఓవర్గా యాక్టివ్ అయిపోయి కార్డియో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. యాంగ్జైటీ ఎక్కువైపోతుంది, ప్యానిక్ అయిపోతూ ఉంటారు. ఇలా ఎన్నో నష్టాలు ఉంటాయి. అంటే ఇక్కడ ముఖ్యంగా జరిగేది ఏంటి అంటే, మన శ్వాస రేటు ఎప్పుడైతే మారిందో, అంటే నిదానంగా మనం తీసుకోవాల్సినటువంటి శ్వాస చాలా ర్యాపిడ్గా, అంటే 108 అంటే తక్కువ కాదు కదండి. ఎంతైతే వేగంగా మనం చేస్తున్నామో ఆ వేగానికి సరిపడగా మన మజిల్స్కి కానీ మన శరీరంలో ఉన్నటువంటి సెల్స్కి కానీ ఆక్సిజన్ మన బాడీ అందిస్తూ ఉండాలి. సో దాని తగినట్లుగా శ్వాస రేట్ అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అర్థమయ్యేలా చెప్పాలి అంటే టోటల్ మన శరీరంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు సమన్వయంగా పనిచేసినప్పుడే మన బాడీ ఆర్గన్స్ అన్నీ కూడా కరెక్ట్ రేషియోలో పనిచేయడం జరుగుతుంది. మన హార్ట్ కావచ్చు, మన లంగ్స్ కావచ్చు, మన డైజెషన్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ రేషియోలో పనిచేస్తేనే మనం హెల్తీగా ఉండడం జరుగుతుంది. అన్ని వ్యవస్థలు బ్యాలెన్స్గా పనిచేయడంతో పాటు అతి ముఖ్యంగా మన రెస్పిరేటరీ సిస్టమ్, అంటే మన శ్వాస వ్యవస్థ, మన కేంద్ర నాడీ వ్యవస్థ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, మన హార్మోన్స్ సిస్టమ్ ఎండోక్రైన్ సిస్టమ్, ఇవి మూడు కూడా బ్యాలెన్స్గా పనిచేస్తేనే మన బాడీ ఆర్గన్స్ అన్నిటినీ కూడా బ్యాలెన్స్ రేషియోలో పనిచేయించడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ముఖ్యంగా వేగంగా చేస్తాం కదా, వేగంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే శ్వాస రేటు పెరిగిపోతుంది. ఎప్పుడైతే శ్వాస రేటు పెరిగిందో మన హార్ట్ బీట్, అంటే మన శరీరం యొక్క అవసరాన్ని బట్టి అవసరమైనటువంటి బ్లడ్ సప్లై చేస్తూ ఉండాలి, ఆక్సిజన్ సప్లై చేస్తూ ఉండాలి. దానివల్ల లంగ్స్ని ఎక్కువగా యూటిలైజ్ చేస్తూ ఉంటాము, హార్ట్ బీట్ ఎక్కువగా ఉంటుంది, మన బాడీ అంతా కూడా ఓవర్గా హీట్ జనరేట్ అవడం జరుగుతుంది. ఇలా అనేక రకాల మార్పులు. అంటే ఇక్కడ టోటల్ ఏం జరుగుతుంది అంటే, శ్వాస రేటు పెరిగినప్పుడు మనకి సింపథిక్ నర్వస్ అనేవి యాక్టివ్ అవడం అనేది. సెంట్రల్ నర్వస్ సిస్టంలో ముఖ్యంగా సింపథిక్ నర్వస్ ఇంకా పారాసింపథిక్ నర్వస్ అనేవి ఉండడం జరుగుతుంది అన్నమాట. సింపథిక్ నర్వస్ ఏంటి అంటే యాక్టివ్ ఫేజ్, పారాసింపథిక్ నర్వస్ ఏంటి అంటే రిలాక్సేషన్ ఫేజ్ అన్నమాట. అంటే చూడండి, ఎగ్జాంపుల్కి మనము మన అవసరాన్ని బట్టి పరిగెత్తాం అనుకుందాం. మన యొక్క అవసరాన్ని బట్టి మనకి హార్ట్ బీట్ పెరగడము, అక్కడ బ్లడ్ సప్లై చేయడము, ఆక్సిజన్ అందివ్వడం, ఇవన్నీ చేయాలి అంటే అక్కడ ఫస్ట్ వన్ ఏంటి అంటే సింపథిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఆన్ అవ్వాలన్నమాట. ఎప్పుడైతే సింపథిక్ నర్వస్ సిస్టమ్ ఆన్ అయ్యిందో ఆటోమేటిక్గా హార్ట్ బీట్ పెరిగిపోవడం, శ్వాస ఎక్కువగా తీసుకోవడం, ఇలా అంటే బాడీ ఆర్గన్స్ వాటి బ్యాలెన్స్ రేషియో కన్నా ఎక్కువగా పనిచేయవలసి వస్తుంది. అయితే ఎప్పుడైతే మనం పరిగెత్తడం మానేసామో కూర్చున్నప్పుడు ఏమవుతుంది, పారాసింపథిక్ నర్వస్ ఆన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. వాటి యొక్క పని ఏంటి అంటే రిలాక్సేషన్ అన్నమాట, రిలాక్సేషన్ మోడ్. అంటే అప్పటి వరకు పరిగెత్తినప్పుడు హార్ట్ బీట్ ఎక్కువైపోయింది, మన బాడీ అంతా హీట్ పెరిగిపోయింది, బ్లడ్ ఎక్కువ సప్లై చేసింది, గాలి ఎక్కువగా పీల్చుకున్నాం, గాలి ఎక్కువగా ర్యాపిడ్గా తీసుకున్నాము. ఇవన్నీ కూడా మళ్ళీ పారాసింపథిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే కూల్ డౌన్ చేసేసుకుంటుంది. అంటే హార్ట్ బీట్ స్లోగా కూల్ డౌన్ అవుతుంది, బాడీ హీట్ తగ్గుతుంది, స్వెట్టింగ్ తగ్గుతుంది, మన యొక్క ఆక్సిజన్ తీసుకునేటువంటి విధానం తగ్గుతుంది, అంటే శ్వాస తీసుకునేటువంటి విధానం మారిపోతుంది. అంటే టోటల్గా కూల్ డౌన్ అవుతుంది. అంటే సింపథిక్ నర్వస్, పారాసింపథిక్ నర్వస్ రెండు కూడా బ్యాలెన్స్గా పనిచేయాలి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 108 సూర్య నమస్కారాలు 108 డేస్ చేయడంలో పని పెట్టుకుని మనం ఈ సింపథిక్ నర్వస్ని యాక్టివ్ చేసే పనిలోనే ఉంటున్నాం అన్నమాట. సో ఇవి మనం ఇలా రెగ్యులర్గా యాక్టివ్ చేసి ఏమవుతుంది అంటే కంప్లీట్గా మనకి పారాసింపథిక్ నర్వస్ అనేవి తక్కువగా పనిచేయడం, సింపథిక్ నర్వస్ అనేవి యాక్టివ్గా పనిచేసేయడం జరుగుతుంది అన్నమాట. సో దానివల్ల అంటే ఒక్కొక్కసారి మనం చేయడం కాదు, రెగ్యులర్గా ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కంప్లీట్ సింపథిక్ నర్వస్ యాక్టివ్ అయిపోయి మన బాడీ ఆర్గన్స్ అన్నీ కూడా ఎక్కువగా పనిచేయడం అన్నమాట. చూడండి, మనం లాస్ట్ విన్నాం కదండి, పునీత్ రాజ్ కుమార్ గారు ఎక్కువగా ర్యాపిడ్గా, అంటే ఆయన చేసింది సూర్య నమస్కారాలు కాదు, ఆయన సమ్ జిమ్ కార్డియో ఏదో చేశారు. అవి ర్యాపిడ్గా ఎక్కువ టైం, అంటే రెస్ట్ లేకుండా రిలాక్స్ అవ్వకుండా చేయడం వల్ల ఏమైంది అంటే ఆఖరికి కార్డియో అరెస్ట్ అయిపోయింది. సో అదే మాదిరిగా మనం సూర్య నమస్కారాలు ర్యాపిడ్గా చేయడం వల్ల మనం అప్పటికప్పుడైనా ఇబ్బంది పడవచ్చు, లేదంటే లాంగ్ టైం చేయడం వల్ల ఏమవుతుంది అంటే
మన బాడీ సిస్టంలో ఉన్నటువంటి ఆర్గన్స్ బ్యాలెన్స్ రేషియో కన్నా ఎక్కువగా పనిచేసేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. మన డైజెషన్ కావచ్చు, మన హార్ట్ బీట్ కావచ్చు, లేదంటే మన రెస్పిరేటరీ రేట్ కావచ్చు, ఇలా మన శరీరంలో ప్రతి వ్యవస్థ కూడా దాని బ్యాలెన్స్ రేషియో కన్నా ఎక్కువగా పనిచేయడం జరుగుతుందన్నమాట. సో దీనివల్ల వెయిట్ లాస్ అవుతాం కదా అని మీరు అనుకోవచ్చు. వెయిట్ లాస్ అవుతారు, కానీ మనం వెయిట్ అనేది ఎలా లాస్ అవ్వాలండి? హెల్దీగా లాస్ అవ్వాలి. అలా కాకుండా మన శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలని ఇంబ్యాలెన్స్ చేసుకుని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ వేగంగా చేయడంలో ఏమవుతుందంటే స్ట్రెస్ హార్మోన్స్ కూడా ఎక్కువగా రిలీజ్ అయిపోతూ ఉంటాయి. అంటే కార్టోసిల్ అని, ఎడ్రినలైన్ అని చెప్పి మనకి స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి. ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అయిపోయి హెల్దీ హార్మోన్స్ యొక్క ప్రొడక్షన్ని తగ్గించేయడం జరుగుతుందన్నమాట. టోటల్గా ఈ మూడిటి ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది అంటే ప్రతి ఆర్గన్కి ఒక రేషియో ఉంటుంది కదండి. మన హార్ట్ ఉంది అంటే 72 టైమ్స్ బీట్ చేయాలి. మన బ్రీతింగ్ ఉంది అంటే కనుక ఒక నిమిషానికి మనం ఒక 13 నుంచి 15, 18 మధ్యలో మన యావరేజ్గా శ్వాస తీసుకుంటాం. ఆ శ్వాస రేటు కాస్త 20, 23 ఇలా 20 దాటేసి మన శ్వాస రేటు పెరిగిపోవడం అనేది జరుగుతుంది. ఇలా మన డైజెషన్ సిస్టమ్ నార్మల్గా కన్నా ఎక్కువగా పనిచేయడము, మన ఎక్స్క్రియేటరీ సిస్టమ్, ఇలా శరీరంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ కూడా దాని యొక్క సమన్వయాన్ని కోల్పోవడానికి ఈ సూర్య నమస్కారాలు అనేవి మనకు కారణం అవ్వకూడదు. సూర్య నమస్కారాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సో ఇన్ని ఉపయోగాలు అనేటువంటి సూర్య నమస్కారాలను మనం 108 డేస్ 108 సూర్య నమస్కారాలు చేసి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాము, లేదంటే ఎవరికో ఏదో ప్రూవ్ చేయాలి అనుకుంటున్నాము అని చెప్పేసి మన ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు పాడు చేసుకోవద్దు. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో మీరు పార్టిసిపేట్ చేయొద్దు. సూర్య నమస్కారాలు చేయాలి అంటే కనుక ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 4 పద్ధతుల్లో మనం చేయొచ్చు అన్నమాట. ఇది ఒకటి, మనము సూర్య నమస్కారాలు ఒకటే చేయొచ్చు శ్వాసతో కలిపి అంటే అప్వర్డ్ మూమెంట్ వచ్చినప్పుడు ఇన్హలేషన్ చేస్తారు, డౌన్వర్డ్ వచ్చినప్పుడు ఎగ్జలేషన్ చేస్తూ నిదానంగా చేస్తూ వెళ్ళాలి. ఓకే, ఇంకా మీరు చేయాలి అనుకుంటే మంత్రంతో కలిపి చేయొచ్చు. లేదు అంటే కనుక ధ్యానం అంటే ఏమీ కదండి, మీ మనసు యొక్క ఏకాగ్రతని ఈ భ్రూమధ్య స్థానంలో నిలిపి చేయాలి. ఈ విధంగా మీరు సూర్య నమస్కారాలు చేసినట్లయితే కనుక చాలా ఉపయోగాలు ఉంటాయి. మన యొక్క ఆరోగ్యాన్ని మనం చాలా పరిపూర్ణంగా తీర్చిదిద్దుకోవడానికి చక్కగా మనకు ఉపయోగపడడం జరుగుతుంది. ఇటువంటి ఉపయోగాలైనటువంటి సూర్య నమస్కారాలను మనము 108 సూర్య నమస్కారాలు 108 డేస్ చేయడం హెల్త్ ఇంబ్యాలెన్స్కి ఇదే కారణం అని గుర్తించేటువంటి స్టేజ్లో కూడా చాలా మంది లేరు అన్నమాటండి. ఓకే, మనం సూర్య నమస్కారాలు చేసాము, దీనివల్లే మనకి ఈ మార్పులన్నీ వస్తున్నాయి అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. సో కాబట్టి అందుకే నేను ఈ వీడియో చేశాను. తప్పకుండా గుర్తించండి. ఎక్కడైనా ఎప్పుడైనా ఇలాంటి సూర్య నమస్కారాలు చేయడం మీకు కనిపిస్తే కనుక మీరు తప్పకుండా పార్టిసిపేట్ చెయ్యొద్దు. అందుకని నేను ఈ వీడియో చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి.